குத்துவிளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்துக் கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் தூயழ ஒட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவாற்றுகில்லாயால் తత్వమన్రు తగవేలోర్ ఎంబావాయ్. నీలాదేవిని శ్రీకృష్ణుని కలిపి లేపుట అర్థించుట మన కర్తవ్యమై ఉన్నది. చుట్టూ దీపములు వెలుగుచుండగా కువలయా పీడనమను ఏనుగు దంతముల వంటి కాళ్ళు కలిగిన మంచముపై మృదువైన శీతలత్వము, మార్దవము, విశాలత్వము, సుగంధత్వము, శ్వేతము మొదలైన పంచలక్షణ సమన్వితమైన శయ్యనధిరోహించి గుత్తులు గుత్తులుగా వికసించియున్న పుష్పములకు ఆధారభూతమైన శిరోజములను కలిగియున్న నప్పిన్న పిరాట్టి యొక్క వక్షోజములను తనపై ఉంచుకొని లేదా నీలాదేవి యొక్క ఉన్నతములైన స్తనముల యొక్క గిరితటములపై శయనించుచున్న విశాలమైన వక్షస్థలముచే శోభిల్లెడి ఓ స్వామి, నోరు విప్పి ఒకమారు పలుకవయ్యా. కాటుక వంటి నల్లనైన విశాల నేత్రశోభను కలిగి ఉన్న ఓ నీలాదేవి, నీవు నీ పతినొక్క క్షణమైనను నీ అందున్న మోహమును వీడి మా వద్దకు వచ్చుటకు అంగీకరింపకుంటివే. ఆ కొంచెము కూడా భర్త యొక్క విశ్లేషమును సహింపలేకుంటివా? ఇది నీ యొక్క పురుషకార స్వరూపమునకు తగినది కాదు గదమ్మా. குத்துவிளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்துக் கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் தூயழ ஒட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவாற்றுகில்லாயால் తత్వమన్రు తగవేలోర్ ఎంబావాయ్. నీలాదేవిని శ్రీకృష్ణుని కలిపి లేపుట అర్థించుట మన కర్తవ్యమై ఉన్నది. చుట్టూ దీపములు వెలుగుచుండగా కువలయా పీడనమను ఏనుగు దంతముల వంటి కాళ్ళు కలిగిన మంచముపై మృదువైన శీతలత్వము, మార్దవము, విశాలత్వము, సుగంధత్వము, శ్వేతము మొదలైన పంచలక్షణ సమన్వితమైన శయ్యనధిరోహించి గుత్తులు గుత్తులుగా వికసించియున్న పుష్పములకు ఆధారభూతమైన శిరోజములను కలిగియున్న నప్పిన్న పిరాట్టి యొక్క వక్షోజములను తనపై ఉంచుకొని లేదా నీలాదేవి యొక్క ఉన్నతములైన స్తనముల యొక్క గిరితటములపై శయనించుచున్న విశాలమైన వక్షస్థలముచే శోభిల్లెడి ఓ స్వామి, నోరు విప్పి ఒకమారు పలుకవయ్యా. కాటుక వంటి నల్లనైన విశాల నేత్రశోభను కలిగి ఉన్న ఓ నీలాదేవి, నీవు నీ పతినొక్క క్షణమైనను నీ అందున్న మోహమును వీడి మా వద్దకు వచ్చుటకు అంగీకరింపకుంటివే. ఆ కొంచెము కూడా భర్త యొక్క విశ్లేషమును సహింపలేకుంటివా? ఇది నీ యొక్క పురుషకార స్వరూపమునకు తగినది కాదు గదమ్మా. குத்துவிளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்துக் கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் தூயழ ஒட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவாற்றுகில்லாயால் తత్వమన్రు తగవేలోర్ ఎంబావాయ్. నీలాదేవిని శ్రీకృష్ణుని కలిపి లేపుట అర్థించుట మన కర్తవ్యమై ఉన్నది. చుట్టూ దీపములు వెలుగుచుండగా కువలయా పీడనమను ఏనుగు దంతముల వంటి కాళ్ళు కలిగిన మంచముపై మృదువైన శీతలత్వము, మార్దవము, విశాలత్వము, సుగంధత్వము, శ్వేతము మొదలైన పంచలక్షణ సమన్వితమైన శయ్యనధిరోహించి
గుత్తులు గుత్తులుగా వికసించి ఉన్న పుష్పములకు ఆధారభూతమైన శిరోజములను కలిగి ఉన్న నప్పిన్న పిరాట్టి యొక్క వక్షోజములను తనపై ఉంచుకొని లేదా నీలాదేవి యొక్క ఉన్నతములైన స్తనముల యొక్క గిరితటములపై శయనించుచున్న విశాలమైన వక్షస్థలముచే శోభిల్లెడి ఓ స్వామి, నోరు విప్పి ఒకమారు పలుకవయ్యా. కాటుక వంటి నల్లనైన విశాల నేత్రశోభను కలిగి ఉన్న ఓ నీలాదేవి, నీవు నీ పతి నొక్క క్షణమైనను నీ అందున్న మోహమును వీడి మా వద్దకు వచ్చుటకు అంగీకరింపకుంటివే. ఆ కొంచెము కూడా భర్త యొక్క విశ్లేషమును సహింపలేకుంటివా? ఇది నీ యొక్క పురుషకార స్వరూపమునకు తగినది కాదు గదమ్మా. குத்துவிளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்துக் கிடந்த மலர் மார்பா வாய் திறவாய், மைத்தடங்கண்ணினாய் நீயுன்மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய் காண், எத்தனை ஏலும் பிரிவாற்றுகில்லாயால் தத்துவமன்று தகவேலோர் எம்பாவாய். నీలాదేవిని శ్రీకృష్ణుని కలిపిలేపుట అర్థించుట మన కర్తవ్యమై ఉన్నది. చుట్టూ దీపములు వెలుగుచుండగా కువలయా పీడనమను ఏనుగు దంతముల వంటి కాళ్ళు కలిగిన మంచముపై మృదువైన శీతలత్వము, మార్దవము, విశాలత్వము, సుగంధత్వము, శ్వేతము మొదలైన పంచలక్షణ సమన్వితమైన శయ్యనధిరోహించి గుత్తులు గుత్తులుగా వికసించి ఉన్న పుష్పములకు ఆధారభూతమైన శిరోజములను కలిగి ఉన్న నప్పిన్న పిరాట్టి యొక్క వక్షోజములను తనపై ఉంచుకొని లేదా నీలాదేవి యొక్క ఉన్నతములైన స్తనముల యొక్క గిరితటములపై శయనించుచున్న విశాలమైన వక్షస్థలముచే శోభిల్లెడి ఓ స్వామి, నోరు విప్పి ఒకమారు పలుకవయ్యా. కాటుక వంటి నల్లనైన విశాల నేత్రశోభను కలిగి ఉన్న ఓ నీలాదేవి, నీవు నీ పతి నొక్క క్షణమైనను నీ అందున్న మోహమును వీడి మా వద్దకు వచ్చుటకు అంగీకరింపకుంటివే. ఆ కొంచెము కూడా భర్త యొక్క విశ్లేషమును సహింపలేకుంటివా? ఇది నీ యొక్క పురుషకార స్వరూపమునకు తగినది కాదు గదమ్మా.